హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కరణం గారు, యువర్ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్. సార్ నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరికీ, చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మైండ్లో ఎలా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 1 lakh పర్ మంత్ ఎర్నింగ్ ఉన్న వాళ్ళే చేయగలరు అని ఒక కొంతమందికి అలా అనిపిస్తుంది. సో 30,000, 40,000, 50,000, 20,000 ఇంత స్మాల్ శాలరీస్ తీసుకునే వాళ్ళకు కూడా మీ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫర్ అ కంప్లీట్ ఫ్యామిలీ? షూర్ అండి. అంటే ఇది ప్రైస్ది పక్కకు పెట్టేసి, అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది పక్కకు పెడితే యాజ్ ఎ కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్. ఎందుకు అంటే ఇది ఒక టూల్ అనమాట. ఆ టూల్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత రిటర్న్స్ వస్తున్నాయని సెకండరీ, కానీ దాన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నాము, దాంట్లోకి వెళ్ళి మిస్టేక్స్ చేయకుండా బయటపడడం ఇస్ ద మెయిన్ మోటో. మనం వీడియోస్ తీసుకొని ఈ వీడియోస్ తీసి అవేర్నెస్ పెంచడానికి కూడా మెయిన్ రీజన్ అదే. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాసెస్ బుక్ చేసుకుంటున్నారు. సో లాసెస్ బుక్ చేసుకోకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మంచి అడ్వైజరీ ఉండాలి, వాళ్ళకి మంచి అవేర్నెస్ ఉండాలి. ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయదు అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. సో అది అవేర్నెస్ క్లియర్గా వచ్చినప్పుడు మిస్టేక్స్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతాయి. డెఫినెట్గా వాళ్ళు రిటర్న్స్ ఎక్కువగా తీసుకుంటారు అండ్ వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్లో ఎట్లా ఇన్వాల్వ్ చేసుకోవాలనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, ఒక పర్సన్ ఉన్నారు, అతను హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో హిజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 35 years అండ్ అతనికి ఒక 3 పిల్లలు ఉన్నారు, 2 పాపలు, ఒక బాబు ఉన్నారు. కానీ ఇతని ఇన్కమ్ మరీ పెద్దది కాదు, 1 lakh 2 lakh అట్లా కాదనమాట, జస్ట్ 60,000 మాత్రమే. కానీ అతనికి ఒక మంచి గోల్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. కానీ అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే 2 పాపల పెళ్ళైనా సరే, బాబు ఎడ్యుకేషన్ అయినా సరే, నెక్స్ట్ 10 years 15 years చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతను ఇప్పుడే ఎర్లీగా ముందు ప్లాన్ చేసుకుందాం అనేసి మనల్ని అడిగారనమాట. ఒక మంచి ప్లాన్ చేసి ఇవ్వండి సార్, నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళ ఎడ్యుకేషన్స్ కానీ వీళ్ళ మ్యారేజ్కి రిలేటెడ్ కానీ ఎక్స్పెన్సెస్ని రీచ్ కావాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అడిగారు. సో నేను బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకుంటే ఒక్కొక్క కిడ్కి ఎంతెంత ఎస్ఐపి చేసుకోవాలనేది మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే ఇట్స్ నాట్ మోర్ దెన్ 30,000. సో దీంట్లో మనం ఏమేమి కన్సిడర్ చేస్తామంటే 2 పాపలది మ్యారేజ్కి రిలేటెడ్ కానీ, వాళ్ళ లైఫ్ టైం కార్పస్ కానీ, అంటే వీళ్ళు యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కానీ, అది ఒకటి. 2 పాపలకి, బాబుకి ఎడ్యుకేషన్ అండ్ తన ఓన్ రిటైర్మెంట్ కూడా మనం ఈ 30,000 ప్లాన్ చేయాలి. చాలా మంది 1 lakh 2 lakh ఎస్ఐపిస్ అనుకుంటున్నారు, కానీ 30,000 కూడా మనం మంచిగా ఆప్టిమైజ్ చేసుకుంటే వీఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ మోర్ రిటర్న్స్. ఎందుకంటే మనకి 10 years ఎక్కువ ఉంటుంది. ఇతని హీజ్ అన్ యంగ్స్టర్, లైక్ 35 years కాబట్టి మనకి టైం ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ ఏబుల్ టు ప్లాన్ అనమాట. సో ఫస్ట్ కిడ్ గురించి మనం చూసుకుంటే, ఫస్ట్ పాపకి 18 years టైం ఉంది మనకి. 18 years పీరియడ్లో జస్ట్ 10,000 ఎస్ఐపి తన కోసం అని మనం ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 15% సిఏజిఆర్ మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ 10,000తోని 1 CR కార్పస్ బిల్డ్ అయిపోతుంది. సో 10 years 18 years తర్వాత 10 CR వాల్యూ ఎంత అవుతుంది అనేది సెకండరీ. కాకపోతే అట్లీస్ట్ ఒక 1 CR అన్న మనం తీసి పెట్టగలుగుతున్నాం కదా ఇంత తక్కువ అమౌంట్లో. ఈ 10,000తో మనం వేరే ఏం చేయలేము, అంటే చిన్న చిన్న ప్లాట్స్ కొనలేము, ఏం చేయలేము దానికి. కాకపోతే ఈ ఎస్ఐపీస్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 1 CR అన్న మిగులుతుంది. ఫస్ట్ కిడ్ది ఇట్లా 1 CR అచీవ్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం సెకండ్ కిడ్కి కూడా మనకి 20 years పీరియడ్ ఉంది. 20 yearsలో మనకి 10,000 అవసరం లేదు, ఎందుకు అంటే ఒక 2 years పెరిగింది కాబట్టి ఎస్ఐపి అమౌంట్ తగ్గిపోతుంది. జస్ట్ 8,000 ఎస్ఐపి చేసుకుంటే మళ్ళీ 1 CR కార్పస్ బిల్డ్ అయిపోతుంది. సో 2 కిడ్స్కి రిలేటెడ్ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబుకి ఒక 24 years వచ్చినప్పుడు ఒక 1 CR కావాలి అనుకుంటే 24 years అంటే ఇప్పుడు ఆ బాబుకి జస్ట్ 2 years మాత్రమే. 22 yearsలో జస్ట్ ఒక 6,000 రూపీస్ మాత్రం అతను ఎస్ఐపి చేయగలితే, అంటే బాబుకి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేయగలితే మళ్ళీ ఒక 1 CR మళ్ళీ అతను కార్పస్ బిల్డ్ చేసుకోగలుగుతాడు. ఇదంతా ఓకే, కానీ హైలైట్ ఏంటి అంటే లాస్ట్లో 35 years ఉన్న ఇతనికి 25 years తర్వాత 60 years అవుతాయి కదా. 60 yearsలో అతనికి ఒక 1 CR కార్పస్ కావాలనుకుంటే జస్ట్ 3,000
600 రూపీస్ మాత్రం ఎస్ఐపి చేసుకుంటే 1 ఇయర్ కార్పస్ బిల్డ్ అయిపోతుంది. వెరీ గుడ్. చూస్తున్నారు కదా, డ్యూరేషన్ పెరిగే కొద్దీ అమౌంట్ అనేది అంత తగ్గిపోతుంటుంది. సో మనకి కార్పస్ కూడా ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ ఒక 500,000 రూపీస్ డిఫరెన్స్ చేసుకుంటే అక్కడ మనకి ల్యాక్స్లలో డిఫరెన్స్ వస్తుంది. సో మన ఫినాన్షియల్ ప్లానింగ్లో ఎలా ఉండాలి అంటే డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకున్నా సరే, అమౌంట్ తక్కువ ఉన్నా ఓకే, కానీ స్టార్ట్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు నెక్స్ట్ మీకు డ్యూరేషన్ తగ్గిపోయినప్పుడు మీరు అమౌంట్ ఎంత పెంచినా కూడా కాంపౌండింగ్ అంత తొందరగా అవ్వదు. కాంపౌండింగ్ ప్రిన్సిపల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం. మనం టైం అని ఇవ్వగలగాలి, మనీ అన్న ఇవ్వగలగాలి. మనీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ ఎక్కువ చేసినా కూడా టైంని కాంపన్సేట్ చేయలేదు. సో అందుకే మనం టైం ఎక్కువ ఇవ్వగలిగాం అనుకోండి, డెఫినెట్గా మోర్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఒక 30,000 రూపీస్లోనే ఇద్దరు పాపాలకి రిలేటెడ్ కార్పస్, ఒక బాబుకి రిలేటెడ్ కార్పస్, తన ఓన్ రిటైర్మెంట్. సో ఒక 35,000 ఎస్ఐపితోని మనం కంప్లీట్గా 4 గోల్స్ని అచీవ్ చేయగలుగుతున్నాం. సో ఈ ప్రాసెస్లో ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏది అనేది దట్స్ సెకండరీ థింగ్. కానీ ఫస్ట్ మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ ప్లానింగ్తోని మనం మ్యూచువల్ ఫండ్ ఏ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి, 5 ఇయర్స్కి ఏ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి, 10 ఇయర్స్కి ఏ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి, రీబ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి, రిస్క్ ఫండ్స్ తీసుకోవాలా వద్దా, లేకపోతే ఆల్రెడీ కార్పస్ ఉంటే దాన్ని లంసంగా చేయాలా, ఎస్టీపీ మోడ్లో చేయాలా, ఇది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసి ఇండివిజువల్గా మనం ఇంకా బెటర్గా సజెషన్ చేయగలుగుతాం. సో సార్, ఇప్పుడు ఆ 30 years అతను మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కొన్ని ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చి మధ్యలో ఒకవేళ అతను బ్రేక్ అయిపోయిన తర్వాత కెన్ హీ అగైన్ రీస్టార్ట్ ఇట్ అగైన్? మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చా? అయితే ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? డెఫినెట్గా అండి. చాలా మందికి తెలుసో తెలియదో ఎస్ఐపిలో మనకి పాజ్ ఆప్షన్ ఉంటుంది, రెజ్యూమ్ ఆప్షన్ ఉంటుంది, స్టాప్ ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ వీ వాంట్ నెక్స్ట్ 6 months నేను చేయలేను అని మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐపిని పాజ్ చేసుకోవచ్చు. 6 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేదు కంప్లీట్గా స్టాప్ చేసుకొని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనము ఇంత లాంగ్ డ్యూరేషన్లో 10 years 15 years డ్యూరేషన్లో ఒక 1-2 years డెఫినెట్గా ఫినాన్షియల్ ట్రబుల్స్ అందరికీ ఉంటాయి, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే 1-2 years మనం బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అప్పుడు సేమ్ ఎస్ఐపి కాదు, ఒక 500,000 రూపీస్ ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ డ్యూరేషన్లో 1 year లాస్ అవుతాం కదా, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొంచెం ఎస్ఐపి అమౌంట్స్ పెంచాల్సి ఉంటుంది. కాకపోతే వన్స్ మనకు హ్యాబిట్ బిల్డ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా ఎవ్రీ వన్ క్యాన్ కంటిన్యూ ది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ జర్నీలో ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఈ 4 goals మనం 4 goalsకి మనం ప్లానింగ్ చేసుకున్నాం కదా, ఈచ్ గోల్కి 1 month చేయాలని. ఒకవేళ ప్రతి గోల్ ఒక 50 lakhs వరకు అక్యుములేట్ చేసుకున్నారు, అక్యుములేట్ చేసుకుని అక్కడి నుంచి విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే పార్షల్ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఎమర్జెన్సీలో ఒక 10 lakhs కావాలి, ఆ 10 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదు 25 lakhs కావాలి, 25 విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదు దాని మీద లోన్ కూడా తీసుకోవచ్చు. ఒక 50 lakh కార్పస్ బిల్డ్ అయిన దాని మీద జస్ట్ నాకు ఒక 6 months డ్యూరేషన్ కోసమే మనకి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది, 6 months తర్వాత మళ్ళీ నేను పే బ్యాక్ చేయగలుగుతాను అనుకుంటే దాని మీద లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ మెనీ ఫ్యూచర్స్, అంటే మనకి చాలా ఆపర్చునిటీస్ ఎస్ఐపిస్లో ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్లో వాటిలన్నిటికంటే దీంట్లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో చూసారు కదండి, ప్రతి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. సో కరెక్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏం తెలియాలంటే కంపల్సరీ మనకు ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో సార్ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కానీ సార్తో కాంటాక్ట్ అవ్వండి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసుకోండి అండ్ తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.